హాయ్ హలో వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రశాంత్. మన తెలుగు ఇండస్ట్రీలోనే మన టీఎఫ్ఐలోనే యాక్టర్ ఫిష్ వెంకట్ గారు అంటే అసలు తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. అతని కామెడీ పరంగా కానివ్వండి, అదే విధంగా అతను మెయిన్ విలన్ క్యారెక్టర్ చేస్తే మాత్రం అసలు సెట్ ఉంటుందని అంటూ ఉంటారు. ఆయన చూస్తూ ఉంటాం మనం చాలా కొన్ని వందల సినిమాలలో ఎంతో గొప్ప గొప్ప వాళ్ళతో అయితే యాక్ట్ చేయడం మనం ఎంతో చూసాము. చిరంజీవి గారితో కానివ్వండి, ఆయన గబ్బర్ సింగ్ లో మన పవన్ కళ్యాణ్ గారితో కానివ్వండి, ఇలా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళతో అయితే యాక్ట్ చేయడం మనకు తెలిసిందే. ఎంతో ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అతనికైతే. సో కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తనైతే ఇప్పుడు అయితే అనారోగ్యంతో అయితే ఉండడం అయితే చాలా బాధాకరం అయితే చెప్పొచ్చు. ఇప్పుడు అంటే అతనికి అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానులకు కానివ్వండి, అదే విధంగా ఇప్పుడు మన TFI లో కానివ్వండి, సో చాలా బాధాకరమైన విషయం అనేది చెప్పొచ్చు. అంటే షుగర్ వల్ల అతనికి కొంచెం కాళ్ళ ప్రాబ్లం అయితే రావడం అయితే జరిగింది. అంటే కొంచెం ఆ కాళ్ళు ఉబ్బిపోవడం కానివ్వండి, అదే విధంగా అతనికి కొంచెం బీపీ వల్ల కూడా కొంచెం ఈ హెల్త్ ప్రాబ్లం రావడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా కొంచెం కిడ్నీలలో కూడా కొంచెం ప్రాబ్లం అయితే రావడం అయితే జరిగింది. కానీ ఇప్పుడైతే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొంచెం పర్లేదు. బట్ అనారోగ్యంతో అయితే ఉన్నాడని అయితే చెప్పొచ్చు. అంటే కొంచెం హాస్పిటల్లో ఇప్పుడు కొంచెం అయితే చికిత్స అయితే పొందుతున్నట్లయితే మనకు తెలిసిందే. బట్ రీసెంట్ గా కొన్ని ఛానల్స్లలో కూడా చూసాము, ఇంటర్వ్యూస్ లో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే పర్లేదు, కొంచెం మన TFI నుంచి అయితే కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నట్టయితే మాట్లాడినట్లయితే తెలిసిందే. అండ్ అదే విధంగా కొన్ని ఛానల్స్లలో అతను ఫోన్ పే నెంబర్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అతనికి అయితే చాలా మంది హెల్ప్ చేయాలని కూడా చాలా మంది అయితే కోరుకుంటున్నారు. అండ్ అదే విధంగా చాలా మంది అయితే హెల్ప్ చేస్తున్నారు. అండ్ చాలా మంది అతని అభిమానులు ఎవరైతే ఉంటారో తొందరలోనే అతను కోలుకొని మళ్ళీ ఇంకా ఇండస్ట్రీకి వచ్చి ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలని చాలా మంది అయితే కోరుకుంటూ ఉన్నారు. మన శశి టీవీ ద్వారా కూడా అదే కోరుకుంటున్నాము. తను మళ్ళీ ఇండస్ట్రీకి వస్తే ఇంకా చాలా ఆనందపడతామని అయితే మన శశి టీవీ నుంచి కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా అదేవిధంగా అతను అభిమానులు ఎవరైతే ఉంటారో సో తను మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి, మళ్ళీ నవ్వించాలి, మళ్ళీ అతను ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి విలన్ పరంగా కానివ్వండి, అదేవిధంగా ఒక కామెడీ పరంగా. సో చాలా కామెడీ వీడియోస్ అతను కామెడీ అంటే చాలా మూవీస్ లో తను కామెడీ కంటెంట్ కానివ్వండి, అదేవిధంగా విలన్ క్యారెక్టర్ చేస్తే మాత్రం ఆ రోజుల్లో మాత్రం అతన్ని చూస్తేనే, అంటే మన చైల్డ్హుడ్ డేస్ లో అయితే అతన్ని చూస్తేనే భయపడేది, అంతా అలా ఇన్వాల్వ్ అయిపోయేది అతని క్యారెక్టర్ అయితే. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం అనారోగ్యంతో అయితే ఉన్నాడు. హాస్పిటల్లో కూడా నియర్లీ ఇప్పటికైతే 20 నుంచి అయితే 30 లక్షల వరకు అయితే ఖర్చు అయితే అయిపోయింది. ఇంకా తను పూర్తిగా క్యూర్ కావడానికి అయితే ఇంకా కొంచెం అయితే ఖర్చుగానే ఉంది. సో దానికైతే మన చిరంజీవి గారు, అదే విధంగా మన రామ్ చరణ్ గారు అయితే అదే విధంగా మన రామ్ చరణ్ గారు అయితే స్పందించనున్నట్లయితే తెలిసింది. అయితే సో తనకైతే స్పందించారు. అదే విధంగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. అండ్ చూడాలి ముందు ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అయితే తనైతే తొందరలోనే క్యూర్ కావాలనే కోరుకుంటున్నాను. అండ్ చాలా మంది అతని అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది అయితే తొందరలోనే క్యూర్ కావాలని అయితే కోరుకుంటున్నారు. సో నేను కూడా అక్కడికి ఇంటికి అయితే వెళ్ళి అతనైతే మాట్లాడి ఇవ్వడం అయితే జరిగింది. అయితే పలకరివ్వడం అయితే వాళ్ళు కూడా రిసీవ్ చాలా బాగా చేసుకున్నారు. వాళ్ళు కూడా మంచిగా మాట్లాడిచ్చారు. అండ్ చూసాను అతని కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూసాను. కొంచెం ఇబ్బంది పరంగానే ఉన్నాడు పాపం. అతను ఫ్యామిలీ పరంగా కానివ్వండి, అదే విధంగా అంటే అతని ఆరోగ్యం పరంగా కానివ్వండి కొంచెం అయితే ఇబ్బందికరంగానే ఉన్నాడు. సో తొందరలోనే అతను క్యూర్ కావాలి. తనకి అంటే మన వల్ల కూడా కొంచెం హెల్పింగ్ నేచర్ అనేది చేయాలి. అండ్ TFI నుంచి కూడా చాలా మంది యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో తనకైతే హెల్ప్ చేయాలని మన శశి టీవీ అయితే కోరుతుంది. అండ్ చాలా మందితో అయితే అతనైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అంటే మన మెయిన్ NTR గారితో కానివ్వండి, ఆయన చాలా మంది డైరెక్టర్స్ తో కాంబినేషన్ కానివ్వండి. సో అతను ఇండస్ట్రీలో అయితే ఎవరితో ఉన్నా కానీ చాలా ఫన్నీగా ఉండేవాడు. అండ్ ఇండస్ట్రీలో అందరితో మంచిగా కలుపుకునేవాడు, అందరితో బాగుండేవాడు. కాబట్టి సో వాళ్ళందరూ ఒకసారి మళ్ళీ ఇతనిపై అంటే ఇతన్ని మళ్ళీ ఒకసారి అయితే చూసి ఇతన్ని పై కేర్ తీసుకోవాలని కూడా మన శశి టీవీ అయితే కోరుతుంది. అండ్ మీరు కూడా ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.